రాజ్ కావ్య దగ్గరికి వచ్చి తన చేతులను పట్టుకొని కళావతి గారు నేను ఇప్పుడు ఎలా చేయమంటే మీరు అలానే చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే సరేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం ఇప్పుడు సూటిగా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి. నా కళ్ళల్లో మీకు ఏం కనబడుతుందో అది చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం తన చేతుల్ని పట్టుకొని నా కళ్ళల్లో కనబడుతున్న ఆప్యాయత, ప్రేమ అటువంటివి తపన అటువంటివి ఏమైనా మీకు కనిపిస్తున్నాయా? అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అలా రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు తనకి ప్రపోజ్ చేయబోతూ ఉండగా కావ్యకైతే ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసయితే పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు మాత్రం నేను ప్రపోజ్ చేద్దామన్నప్పుడే ఇటువంటి అడ్డంకులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయని చెప్పేసయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యకి యామిని ఫోన్ చేయటంతో ఏంటి యామిని ఈ టైంలో ఫోన్ చేసావని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అప్పు సస్పెండ్ అయ్యింది. ఆ విషయం నీకు తెలుసా? లంచం తీసుకొని మరీ తను సస్పెండ్ అయ్యింది. ఇలా ఎందుకు చేసింది అప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అలా జరిగిందా అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేసి రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు మీ దగ్గర ఉండలేను, మీ మాటలు వినలేను, నేను ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలి, కాస్త పని పడింది అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఎప్పుడు నా ప్రపోజల్ చేద్దామన్నా కళావతి గారికి ఏదో ఒక పని ఉంటుందని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఇంటికైతే వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని రాజు దగ్గరికి వచ్చి ఏంటి కళావతికి నీ ప్రపోజల్ పెట్టావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం లేదు పెట్టలేదు, తనకి ఏదో ఒక పని పడిందంట వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం అదేంటి ఎప్పుడు ఏ పని ఏదో ఒక పని పడింది అని చెప్తుంది, అంటే నువ్వంటే ఇష్టం ఉందో లేదో బావా, నీ ప్రపోజల్ వినటానికి కూడా తను సిద్ధంగా లేదు అంటే తన మనసులో నువ్వు ఉన్నావో లేదో అని చెప్పేసి అయితే రాజుకి చెప్తూ